ఈ యొక్క ఉదయకాల సమయంలో నూతన దినంలో ప్రభు మనకు ప్రవేశమిచ్చి ఆయన పాదాల చెంత చేరి 4132వ రోజు ఆయన పాదాల చెంత చేరి ఆయన ఘనమైన నామాన్ని పూజించుకునే భాగ్యాన్ని మనకి ఇచ్చినందుకు ప్రభు స్తోత్రములు. మరి ఇప్పుడు ప్రార్థనతో కూడుకొని ప్రారంభించుకుందాం. మన మధ్యన మరి శివయ్య ఉన్నాడు. అనంతపురం నుంచి శివయ్య గారు ప్రార్థన చేస్తారు. పరిశుద్ధుడమైన మా తండ్రి, స్తోత్రములు నానా. మా జీవితంలో మరి ఒక పరిశుద్ధమైన దినమిచ్చి ప్రభువా పెద్దలను వడలేసే భాగ్యం ఇచ్చినందుకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అనేకులకి భాగ్యం లేదు, మాకైతే తండ్రి మంచి సమయం ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుతూ ఉన్నాం ప్రభువా. మీరు గొప్ప దేవుడు, గొప్ప రాజు నానా. అనుదినము మమ్మలను లేపుతూ, అనుదినము నీ వాక్యము ఆత్మకు ఆహారం ఇస్తూ ఉన్నాం. అందును బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం. అవును నాయన, ప్రారంభంలో ప్రార్థన పాటలతో మరి నైనా ప్రార్థన వాక్యముతో మీరు నింపండి దేవా. నిలబడి నీ దాసుడు వాక్యం అందిస్తూ ఉండగా నైనా ఆయన నోటి స్వరాన్ని తాకండి నైనా. కేవలం నోట మాట కలిగిన వాడే ప్రభువా. గతింపు, దిద్దుబాటు, హెచ్చరిక మాటలు నాకు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం. నడిపిస్తున్న ఆదినారాయణను బట్టి, వనవాసనను బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించి నాయనా ప్రభా మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, దయ చూపించమని, కనకరించమని, ఆది అంతం మీరే ఉండమని, కరెంటు వలన కానీ నెట్ వలన కానీ ఏ అపాయాలు, గండాల అపాయాలు లేకోకుండా అయినా చక్కగా జరిగినట్లుగా నీ కృపా సన్నిధి దయచేయమని నీ కనికిరము గల స్థాల గొప్ప చెప్పుకుంటూ ప్రభు అయిన యేసు నామములో ప్రార్థన చేసి బతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. 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 ఎవరెడీ కరించి పెట్టుకోవాలి డాడీ. ఇట్లా పెట్టుకుంటే మీసాల ఎవరెడీ వచ్చారన్న. వచ్చినాడు అది. వందనాలు బన్నవాసన్న, వందనాలు. వేరే కొనసాగించండి. ఏమన్నా మీరే అధ్యక్షులు. అవునా, నేను కొద్దిగా ప్రయాణంలో ఉన్నానా. సరే, అది కొనసాగించండి. సరే రైట్. ప్రారంభ ప్రార్థన చేసిన శివయ్యకు వందనాలు. మరి ఒక పాట పాడుకుందాం. మన మధ్యన హైదరాబాద్ నుంచి పేదరి బ్రదర్ ఉన్నారు, ఒక పాట పాడి వినిపిస్తారు. వందనాలు అంకుల్. వందనాలు. పాట పాడుకుందాం. సేవకుల గురించి ఒక ప్రత్యేకమైన గీతం పాడుకుందాం. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యం ఎంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా.
సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనుకబడుదువా. తుచ్చమైన వాటి కొరకు పరుగులిడుదువా, హెచ్చరించు మాట వినక వెనకబడుదువా. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహింపడు. రోషము గలవాడు నీ దేవుడు, క్రమము లేని సేవను సహింపడు. నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు, నమ్మకత్వముతో పని చేస్తే దీవిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. చిన్న ప్రలాభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. చిన్న ప్రలాభాలకే లొంగిపోదువా, ఉన్నత బహుమానాలు కోల్పోదువా. నిన్ను పిలిచిన వాడు సంపన్నుడు, కొరతేమి నీకు రానీయడు. సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు, సర్వ సమృద్ధిని కలిగించి పోషిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. సొంత మార్గములను నీవు ఎంచుకుందువా, దైవ చిత్తమునకు వీలు ఉంచకుందువా. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలోను నిన్ను విడిచిపెట్టడు. నమ్మదగిన వాడు శ్రీయేసుడు, శ్రమలోన నిన్ను విడిచిపెట్టడు. తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు, తగిన సమయములో అధికంగా హెచ్చిస్తాడు. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. బలవంతుడుగా ఉండుమా, క్రీస్తు యేసు కృపతో నిండుమా. సేవకుడా నీ భాగ్యమెంత గొప్పది, సేవ చేయు నీ బ్రతుకు ధన్యమైనది. వందనాలు అంకుల్. వందనాలు. పాట పాడి చక్కని పాట పాడి వినిపించిన పేదల బెదరకు మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు. ఇప్పుడు మన మధ్యన హుక్కుంపేట నుంచి మరి దైవజనులు ఉన్నారు మన మధ్యన వాక్యం అందించడానికి సిద్ధంగా. కాబట్టి కృపానందం గారు, అందుకంటే ముందుగా దేవుని సహాయం కోసం దేవుణ్ణి అడుగుదాం, మరి ప్రార్థన చేసుకుందాం. వెంకటగిరి నుంచి తిమోతి బ్రదర్ ఉన్నారు, వాక్యం కొరకు ప్రార్థన చేస్తారు. వెంకటగిరి తిమోతి.
తిమోతి బ్రదర్. హలో. ప్రార్థన చేయండి వాక్యం కొరకు. ఓకే. కృపా సత్య సంపూర్ణుడైన మా గొప్ప తండ్రి, మీ పాదములకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి దినము ఇలాగున మీ లేఖనాలను వేకువనే ధ్యానించటానికి, మీ సత్యములను మేము ఎరిగి మీ కొరకై లోకములో జీవించటానికి మీ విడలమైన మాకు ఇలాగున మీరు అందిస్తున్నందులకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. దేవా, మరి ఇలాగున మీరు అక్కడ పర్యంతము మీ లేఖనాలను మేము ధ్యానించటానికి మీరు కృప చూపుతున్నందుకై మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వాక్యం అందిస్తున్న మీ దాసుని మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఆయన మీ ఆత్మతో నింపి, ఆయన మీ దాసుని నోటికి మీ లేఖనాలను మీరు అందించి, వినుచున్న మా అందరిలో ఏ ఆత్మీయమైన అక్కర్లు కలిగి ఉన్నాము వాటన్నింటి విషయంలో మీరు సహాయం చేసి, నాయన మీ నామమునకు మహిమ కలిగినట్లుగా సహాయం చేయమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీ లేఖనాలు మా జీవితాల్లో ఉన్న లోపాలను దిద్దుకుని సరిచేసుకుని సక్రమమైన మార్గములో, నీతి మార్గములో, యథార్థత మార్గములో ఆయన ప్రయాణించుటకు ఆయన మీ కృప అనుగ్రహించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. నడిపిస్తున్న మీ దాసులను మీరు దీవించండి. ఈ పరిచర్య కొరకై నా తండ్రి అహర్నిశలు శ్రమిస్తున్నటువంటి మీ దాసులను మీరు దీవించమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాం. మెట్టుకు నాయన మీ లేఖన సత్యాలను మాకు మీరు అనుగ్రహించి, నాయన మా జీవితాలను సంతోషపరిచి, మీ లేఖన సత్య ప్రకారం మేము బ్రతుకుటకు మీ కృప అనుగ్రహించమని మా ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమేన్. ప్రార్థించిన తిమోతి బ్రదర్ వందనాలు. వందనాలు. ఇప్పుడు సమయం అయింది కాబట్టి వాక్య ధ్యాన సమయానికి వచ్చాం. కాబట్టి మన మధ్య దైవజనులు కృపానందం గారు హుకుంపేట నుండి, అల్లూరు సీతారామరాజు జిల్లా హుకుంపేట నుంచి వాక్యం అందించడానికి సిద్ధంగా ఉన్నారు. సమయాన్ని దైవజనులకు అప్పచెప్తున్నాం. 6 గంటల వరకు దైవజనులు మనకు వాక్యాన్ని అందిస్తారు. మనం అందరం మ్యూట్ లో ఉండి శ్రద్ధగా విని ఆత్మీయంగా మేలు పొందుతాం. బ్రదర్ వందనాలు. కృపానందం బ్రదర్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. సారీ, వాయిస్ గ్యాప్ వస్తుంది. యా, థ్యాంక్స్. నేను ఇప్పుడు క్లియర్గా ఉన్నాను. ఓకే. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క మహాకృపను బట్టి మరలా మీ అందరితో కలిసి ఈ విధంగా సహవాసం చేయడానికి దేవుడు ఇచ్చిన ధన్యతను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉంటున్నాను. బ్రదర్ వినిపించడం లేదు.
అక్కడ బ్రదర్ వినపడడం లేదు. నెట్వర్క్ తక్కువ ఉంటుందని నెట్వర్క్ ప్రాబ్లం ఉన్నట్టుంది. లెఫ్ట్ అయితేనే ఉన్నారు. అది ఏజెన్సీ ప్రాంతం. ఓ జాయిన్ అవుతారు. పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో బ్రదర్ సేవ చేస్తారు. పాడేరా ఇప్పుడు? ఏ ఊరన్నా? ఆ? ఏ ఊరు అన్నది? వైజాగ్ దగ్గర పాడేరు ప్రాంతంలో ఏజెన్సీ లేదంతా. ఏజెన్సీ ఏరియా, టవర్ కూడా తక్కువ. వీడియో ఆఫ్ చేస్తానన్నాడు. ఒకసారి కొంచెంసేపు ఉండి ఆఫ్ చేయమన్నాను. వీడియో ఆఫ్ చేస్తే ఏమన్నా బాగా వచ్చింది. సరే జాయిన్ అయ్యారు. ఆడియో ఆడియోతో మాత్రం కనెక్ట్ అవ్వగలను. ఓకే. వీడియో చేస్తే రావట్లేదు కదా. ఇప్పుడు బిజీగా ఉందన్నా. పర్లేదు, కొనసాగించండి. ఓకేనా. ప్రభునామనికి మహిమ కలుగును. లూకాసు వార్త 24వ అధ్యాయము 50 నుంచి 51 వచనాలు చూస్తాము. 50, 51. అలాగే అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయము 12వ వచనాన్ని మనం చూస్తాము. ఆయన బేతనియ వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణుడాయను. వారు ఆయనకు నమస్కారం చేసి మహా ఆనందంతో యెరూషలేముకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవుని స్తోత్రం చేయుచుండిరి. అలాగే అపొస్తలుల కార్యంలో 1వ అధ్యాయం 12వ వచనం, అప్పుడు వారు ఒలీవల వనబడబడిన కొండ నుండి యెరూషలేముకు తిరిగి వెళ్ళిరి. ఆ కొండ యెరూషలేముకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపముగా ఉన్నది. అలాగే అక్కడే అపొస్తలుల 1వ అధ్యాయం 11వ వచనాల్లో మనం చూస్తే ఆయన వెళ్తుండగా తెల్లని వస్త్రములు ధరించుకున్న 2 మనుషులు వారి ఎదురు నిలిచి, గలే మనుషులారా, మీరెందుకు నిలిచి ఆకాశం వైపు చూచున్నారు? మీ ఎదురు నుండి పరలోకమునకు చేర్చుకోబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళి మీరు చూచిరు, ఆ రీతిగా ఆయన తిరిగి వచ్చిన వారితో చెప్పారు. మళ్ళీ లెఫ్ట్ అయినారు. తిమోతి పల్లవి చరణం పాడతారా? ఆయన వచ్చాడు. కట్ అయినాడా? మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ అయినా. అయ్యా, ఈసారి కొంచెం ప్లేస్ చేంజ్ అవ్వమందాము.
అన్న తిమోతి బ్రదర్. వినబడుతుందా? వినపడుతుంది. వినపడుతుంది. కొంచెం ప్లేస్ ఏమైనా చేంజ్ అవుతారా? అయ్యాను బ్రదర్. ఇంటి బయటికి కూడా వచ్చేసాను. సరే. ఓకే, సరే. ఓకే, థ్యాంక్ యూ. సరే, కొంచెం నెట్వర్క్ ఇష్యూ ఉంది, సారీ. టైం ఇదవుతుంది. నేను చాలా షార్ట్ గా క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. మీరు 10 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు తీసుకోండి. 10-15 నిమిషాలు ఎక్కువైనా పర్లేదు తీసుకోండి. థ్యాంక్స్ అన్న. ఓకే. మనము చదువుకున్నటువంటి లేఖనాలలో అనేది బైబిల్లో ఒలీవల కొండ అనేది 23:14 మనం చూస్తే యెరూషలేమునకు తూర్పు వైపున ఈ యొక్క కొండ మరి ఒలీవల కొండ అని మనకు కనబడుతుంది. యెరూషలేముకు మరి ఆ కొండ వెళ్ళాలంటే సువార్త 18వ అధ్యాయంలో చూస్తే కెద్రోను వాగు దాటి యేసు ప్రభు వారి కొండకు వెళ్తున్నట్లుగా మనం చూస్తాము. అంటే మరి కెద్రోను వాగు కదా అనేది ఉంది. దాటిన తర్వాత ఈ యొక్క కొండ తూర్పు వైపున ఈ యొక్క ఒలీవల కొండ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఓకే, మరి ఆ తర్వాత మనం చూస్తే దావీదు యెరూషలేము నుంచి పారిపోయినప్పుడు, అంటే అబ్షాలోము తన కుమారుడు పారిపోయి తరుముతున్నప్పుడు, లేకపోతే కుమారుడైన అబ్షాలోము రాజుగా ప్రకటన చేసుకున్నప్పుడు అక్కడి నుంచి పారిపోయిన సందర్భంలో 2 సమూయేలు 15వ అధ్యాయం 30వ వచనంలో మరి దావీదు ఆ యొక్క ఒలీవల కొండ మీదకి ఎక్కుతూ ఏడుస్తున్నట్లుగా మనం చూస్తాము. అక్కడ కదా కాలి నడకన ఆ యొక్క ఒలీవల కొండ ఎక్కుతున్నట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత పాత నిబంధనలో ఆయా ప్రాంతాల్లో ఈ యొక్క ఒలీవల కొండను మనం చూస్తాము. అయితే గొప్ప ప్రవచనం జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 4వ వచనంలో, అది కూడా మనం తర్వాత కొద్ది నిమిషాలు ధ్యానం చేయబోతాము. సరే, మనం చూస్తే ఒలీవల కొండ కదా, కొన్నిసార్లు ఇది జైతూన్ అనేటటువంటి ఓకే మాటతో పిలువబడతా ఉంటది. అంటే మౌంట్ ఆఫ్ ఆలివ్స్, ఒలీవల కొండ. ఇది అక్కడ ఉన్నటువంటి యెరూషలేముకి దాదాపు 200 అడుగుల ఎత్తులో ఈ కొండ ఉన్నట్లుగా మనం చూస్తాము. ఆ తర్వాత ఈ యొక్క కొండ గురించి యేసుక్రీస్తు ప్రభువారితో ఉన్నటువంటి చిన్న సంబంధం మనం చూస్తే, మరి యేసుక్రీస్తు ప్రభువారు ఈ యొక్క ఒలీవల కొండకు ఆయన వెళ్ళేవాడుగా మనము అర్థం చేసుకుంటాము. ఓకే, అయితే యేసుక్రీస్తు ప్రభువారు రాకడ కోసము, యేసుక్రీస్తు ప్రభువారు రాకడ గురించి చెప్పినటువంటి మాట ఒలీవల కొండ, ఆలివేటెడ్ డిస్కోర్స్ అంటారు కదా. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఓకే మత్తయి సువార్త 24వ అధ్యాయము 3వ వచనంలో ఆయన ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు శిష్యులు ఆయన యొద్దకు ఏకాంతంగా వచ్చి, ఇవి ఎప్పుడు జరుగుంది, రాకడకు యుగ సమాప్తికి సూచనలేవి అని చెప్తా ఉన్నారు. ఒలీవల కొండ మీద కూర్చుండి ఉన్నప్పుడు కదా, ఒలీవల కొండ మీద యేసుక్రీస్తు ప్రభువారు కూర్చొని ఉన్నారు. కాబట్టి శిష్యులు వచ్చి ఎదురుగా ఉన్నటువంటి యెరూషలేము దేవాలయం గురించి
ఆ మరి ఆ కడ్డాలు చూపిస్తూ కదా వాళ్ళు దారిలో వెళ్తున్నప్పుడు ఆ ఎప్పుడు జరుగుతాయి ఏంటి అని ప్రశ్నలు అడిగారంట. అంటే యుగాంతం ఎప్పుడు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి, నీ రాకడ సూచనలు ఏవి, ఇవన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ మీద కూర్చొని ఆయన మరి ఆయన రాకడకు సంబంధించినటువంటి సూచనలు ఓకే మరి అక్కడ చెప్పినట్లుగా మనము చూస్తాము. అఫ్ కోర్స్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన రాకడ ఎట్లా ఉంటది ఏంటి అనేది ఆ యొక్క ఒలీవల కొండ మీద నుంచే చెప్పారు. ఆ తర్వాత మనం చూస్తే అసలు ఆ ఒలీవల కొండకి ఆయనకి ఉన్నటువంటి రిలేషన్ మనం చూస్తే లూకాసు వార్త 21వ అధ్యాయము 37, 38 వచనాలలో లేకపోతే 37వ వచనంలో ఆయన ప్రతిదినం పగటియందు దేవాలయంలో బోధిస్తా ఉన్నాడు, రాత్రి వేళ ఒలీవల కొండకు వెలుచు కాలం గడుపుచుండెను అనే మాట రాయబడింది. రాత్రి వేళ యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడికి వెళ్తున్నారంటే ఆ యొక్క ఒలీవల కొండకు వెళ్తా ఉన్నారు. ఒలీవల కొండ మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాడుక ఏంటంటే పగలేమో బోధిస్తున్నారు, రాత్రి ఏమో ఆ ఒలీవల కొండకి వెళ్ళిపోతా ఉన్నారు. ఆ ఒలీవల కొండ మరి ఎందుకు వెళ్తున్నారంటే ఆయన ఆ దేవునితో గడపడానికి లేక ప్రార్థన చేసుకోవడానికి ఆ ఒలీవల కొండకు వెళ్తున్నట్లుగా మనం గమనించగలం. మరి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పరిచర్యలో ఒలీవ కొండ చాలా ప్రాముఖ్యమైనదిగా మనం గమనిస్తాము. ఆయన ఎప్పుడు రాత్రి వేళ ప్రార్థనకు ఆ స్థలానికి వెళ్తున్నట్లుగా చూస్తాము. ఆ తర్వాత రెండవది యేసుక్రీస్తు ప్రభువారు ఆలివేట్ డిస్కోర్స్ అంటారు కదా, మరి ఆ కొండ మీద ఉండే ఆయన రాకడకు సంబంధించినటువంటి సూచనలు, మరి యుగాంతము ఎట్లా జరుగుతుంది ఏంటి అని చాలా స్పష్టంగా కదా ఆయన చెప్పినట్లుగా మనము మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చూసాము. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవల కొండ మీద పరిచర్య చేశారు, ఆయన ప్రార్థన చేశారు. ఆ తర్వాత వాళ్ళకు ప్రభు రాకడ గురించి చెబుతూ వచ్చారు. అయితే మరి ఆ కొండ మీద యేసు ప్రభు చేసిన గొప్ప కార్యం అనేది మనం చూస్తాము. ఏంటంటే అఫ్ కోర్స్ మరి ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని ఆ రాత్రి వేళ పట్టించినప్పుడు ఆ గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. ఓకే, గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేస్తూ వచ్చాడు కదా. అఫ్ కోర్స్ అది కూడా మరి ఈ యొక్క ఏమంటారు ఆ ఒలీవల కొండలోనే ఒక భాగం అని చెప్పుకోవాలి కదా. ఒలీవల కొండ మీదే అదొక భాగంగా మనం చెప్పుకోవచ్చు కదా. గార్డెన్ ఆఫ్ గెత్సెమనే గెత్సెమనే ఈ గెత్సెమనే ఒలీవల కొండకు కిందన ఉంటది. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడికి వెళ్ళడం, ఆయనకు ప్రార్థన చేయడం వాడుక అనే మాట చూస్తాము. మార్కు సువార్త 14:32, యోహాను సువార్త 18:1, లూకాసు సువార్త 22:44లో యేసుక్రీస్తు ప్రభువారు ఆ గెత్సెమనే తోటకు వెళ్ళి ఆయన మరి ఆ ఒలీవల కొండ కింద ఉన్నటువంటి గెత్సెమనే తోట కు వెళ్ళి ఆయన ప్రార్థన చేయుచుండగా ఆయన చెమట రక్తంగా కారడం, మరి రక్త బిందువులు అలా కింద పడడం మనం గమనిస్తూ ఉంటాం. ఇక్కడ మనము చూస్తూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారి పరిచర్య దాదాపుగా ఒకవేళ ఆయన యెరూషలేం దగ్గరలో ఉంటే, యూదయ ప్రాంతం యెరూషలేంలో ఉంటే తప్పకుండా ఆయన ఒలీవల కొండకి వెళ్ళడం, ప్రార్థన చేసుకోవడం కదా. ఆ కొండ మీద అంటే పరిస్థితిని బట్టి ఎక్కువగా గెత్సెమనే తోటలో ఆయన ప్రార్థన చేసుకునేవాడుగా, అది శిష్యులకు ఆ స్థలం తెలిసిందిగా మనము చూడొచ్చు. అయితే ఈరోజు మనము యేసు ప్రభువారు ఒలీవల కొండ కొన్నటువంటి సంబంధాన్ని కొంత చూస్తూ కదా మనము ముందుకు వెళ్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఒలీవల కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకుంటూ వచ్చాడు. ఆ ఒలీవల కొండ మీదనే ఆయన కూర్చొని తన శిష్యులకు రాకడ గురించినటువంటి సూచనలు, ఈ యొక్క యుగాంతం యొక్క సూచనలు
చెప్తూ వచ్చారు. అంతేకాదు ఆ యొక్క సిలువబడే ఆ రాత్రి వేళ తను తాను అప్పగించుకున్నటువంటి ఆ కొండ కూడా ఒలీవల కొండే కదా. మరి ఆ గెస్సేమనే తోటలో ఆ రాత్రి వేళ ప్రార్థన చేసి తను తాను అప్పగించుకున్నట్లుగా అక్కడి నుంచే మరి ఆయన సిలువ క్రూసిఫిక్షన్ కదా, ఆ యొక్క సిలువలో ఆయన శిక్ష విధించబడడం ఆ సిలువ మరణం కొరకు ఆయన అక్కడి నుంచి వెళ్ళడం మనం చూస్తాము. అయితే ఆ ఆ, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో చనిపోయినారు, తిరిగి లేచారు. మరి లేచిన తరువాత మనం ఆ అపోస్తుల కార్యంలోనికి వస్తే, అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయంలో మనం చూస్తే ఏం రాయబడిందంటే 12వ వచనంలో వారు ఒలీవల వనమనబడిన కొండ అనే మాట చూస్తున్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 24వ అధ్యాయము 50-51 వచనాలు కూడా ఆయన బేతనీ వరకు వారిని తీసుకెళ్లాడు. అక్కడ ఎదురుగా ఉన్నటువంటి ఒలీవల కొండ యుద్ధకు తీసుకెళ్లాడు. కరెక్ట్ గా చెప్పాలంటే చేతులెత్తి వారిని ఆశీర్వదించాడు. అక్కడి నుంచి తను ప్రత్యేకపరుచుకున్నాడు. ఎట్లా ఏంటి అనేది మనం కొంత ఇక్కడ ధ్యానం చేస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఒలీవల కొండ మీదకు వెళ్ళి అక్కడి నుంచి ఆయన కొన్ని మాటలు చెప్పారు. ఓకే, కొన్ని మాటలు చెప్పారు. ఏంటంటే ఆ ప్రభు ఇచ్చిన లేకపోతే దేవుడిచ్చిన వాగ్దానాన్ని ఒకసారి గుర్చేసి ఆయన అక్కడి నుంచి ఆరోహణమై వెళ్ళినట్టుగా మనం చూస్తాము. మనం అర్థం చేసుకోవాలంటే అపోస్తుల కార్యంలో 1వ అధ్యాయము 7 లేకపోతే 8వ వచనంలో చూస్తే అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందుదురు కనుక యెరూషలేమును, యూదయ, సమరయ దేశముల అనంతటను భూదిగంతాల వరకు నాకు సాక్షులు అని యేసు ప్రభు వారితో చెప్పారు. ఈ మాటలు చెప్పి వారు చూస్తూ ఉండగా ఆ ఒలీవల కొండ మీద నుంచి ఆయన ఆరోహణుడై పరలోకానికి వెళ్ళిపోయినాడు. ఒక మేఘం వచ్చింది. ఆ మేఘములో యేసుక్రీస్తు ప్రభువారు ఆ మేఘము వచ్చి ఆయన్ను ఆకాశంలోకి లేక పరలోకానికి కొనిపోయినట్లుగా మనం చూస్తాము. ఓకే, మరి ఆ యొక్క ఒలీవల కొండ మీద నుంచి యేసు ప్రభువారు ఆరోహణమై పరలోకానికి వెళ్ళారు. మరి ఈ ఒలీవల కొండ మనకు చూపించే గొప్ప సత్యం. సో ఆకాశం వైపు అంటే నిలిచి 1:11 గలేమన్నారు, మీరు ఆకాశం వైపు తేరి చూస్తా ఉన్నారు, మీ ఎదురు నుండి పరలోకానికి చేర్చుకోండి. ఈ యేసే ఏ రీతిగా పరలోకానికి మీరు వెళ్ళడం చూస్తున్నారు, ఆ రీతిగానే ఆయన తిరిగి వస్తాడు అని చెప్పారు. అలాగే మరి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రాబోతా ఉన్నారు. ఈ ప్రవచనము జకరియా గ్రంథంలో మనం చూస్తాము. 14వ అధ్యాయంలో జకరియా గ్రంథము 14వ అధ్యాయంలో ఐ థింక్ 4వ వచనంలో మనం చూస్తాము. యేసుక్రీస్తు ప్రభువారు మరలా తిరిగి ఆయన 2వ రాకడలో ఈ భూమి మీదకు వచ్చినప్పుడు ఎక్కడికి వస్తారంటే ఆ దినాన యెరూషలేము ఎదుటనున్న తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములు ఉంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టుకు పడమటి తట్టుకు నడిమికి విడిపోయి సగం కొండ ఉత్తర తట్టుకు అలాగే సగం కొండ దక్షిణ తట్టుకు జరుగుతుంది. మధ్యలో విశాలమైన లోయ ఒకటి ఏర్పడుతుంది. మనం ఇక్కడ చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఈ లోకంలోనికి అంటే ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ప్రార్థన చేస్తూ వచ్చారు కదా, ఇదే కొండ కదా. అట్లాగే మరి ఇక్కడి నుంచే యేసుక్రీస్తు ప్రభువారు పరలోకానికి ఆరోహణమై వెళ్ళేటటువంటి కొండగా మనం చూస్తా ఉంటాం. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు మరి
ఆ ఇక్కడి నుంచే పరలోకానికి ఆరోహణమయ్యారు. మరలా తిరిగి అదే కొండ మీదకి యేసుక్రీస్తు ప్రభువారు తిరిగి రానయ్యంటా ఉన్నారు. ఓకే, ఆయన వచ్చినప్పుడు పాదాలు ఉంచగానే ఒక పెద్ద లోయ ఏర్పడుతుంది. తూర్పుకి ఆ ఆ సజీవుల కొండ చీలుతుంది. మరి పడమటికి సగం కదా విడిపోయి ఇటు ఉత్తరంకి దక్షిణంకి ఏమవుతుందంటే పెద్ద లోయ ఒకటి ఏర్పడితే ఆ కొండ లోయలోనికి మరి ఇస్రాయల్ ప్రజలందరూ అక్కడ పారిపోతారు. ఆ తర్వాత ప్రభు వచ్చి మరి ఆ వారి పక్షాన యుద్ధం చేసి గొప్ప జయాన్ని ఇవ్వడం చూస్తాం. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు ఒలీవల కొండ ఈ యొక్క సంబంధం మనం చూస్తే ఆయన పరిచర్య అంతా కూడా ప్రార్థన చేసే ఒక కొండగా మనం చూస్తాము. పరిచర్యలో ప్రార్థన చేసే కొండగా మనం చూస్తాము. రెండవది మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు అక్కడి నుంచి ఆయన బోధించారు కదా, ప్రార్థన చేశారు, బోధించారు. ఓకే, ప్రేయర్ అలాగే ప్రీచింగ్ కదా, ప్రార్థన చేశారు, బోధించారు. ఆ తర్వాత మనం చూస్తే అక్కడ నుంచే ఆయన ర్యాప్చర్ కూడా అయినట్లుగా మనం చూస్తున్నాం. పరలోకానికి ఆరోహణమైనట్లుగా చూస్తాం. మరలా అక్కడి నుంచే కదా తిరిగి కదా రాబోతున్నట్లుగా కూడా మనం చూస్తాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు అసెన్షన్ డిసెన్షన్ రెండు కూడా అక్కడే ఆరోహణం అవరోహణం మరి ఒలివ కొండ మీదకే తిరిగి వస్తా ఉన్నారు. అంటే ఆ కొండకు ఆ ప్రదేశానికి ప్రభువు ఇచ్చేటటువంటి గొప్ప ఆధిక్యత మనం చూస్తున్నాం. అయితే ఈరోజు కొంచెం దీన్ని ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేసినటువంటి ఆ కొండ మీద మరి ఆ రాకడ గుర్తులు చెప్పినా లేకపోతే ఆ కొండ మీద నుంచే ఆయన ఆరోహణం చేయలేరు, మరల తిరిగి ఆయన అదే స్థలానికి భూమి మీదకి రాబోతా ఉన్నారు. అక్కడే అడుగు పెడుతున్నారు ఒలీవల కొండ మీదకి. ఓకే, అలాగైతే ఈరోజు ఆత్మీయంగా మనం చూస్తే యేసు ప్రభు కంటూ ఆయన ఒక మాట చెప్తూ వచ్చేవాళ్ళు. ఏమనంటే నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, కానీ మనిషి కుమారునికి తలవాల్చుకోవడానికి కూడా స్థలము లేదు అని యేసు ప్రభు వారు ఏం చేశారంటే అనేక సార్లు చెప్తూ వచ్చారు కదా. మనిషి కుమారుడు తల వంచుకోవడానికి కూడా స్థలం లేదు, తల వాల్చుకోవడానికి కూడా స్థలం లేదు. అందుకనే యేసు ప్రభు వారు తన పరిచర్యలో ఎక్కువ మనలో ప్రశాంతంగా కదా ఇంట్లోకి వచ్చి ఆయన పడుకునే వాడుగా మనం ఎక్కడ చూడలేం కదా ఆయన పరిచర్యలో. కానీ ఆయన రాత్రంతా కూడా ప్రార్థన గడపడం, మరి తండ్రితో ఎక్కువ సమయం ఓకే ఆయన ఉండడం అనేది మనము చూడగలం. గమనిస్తే ఈ యొక్క ఒలీవల కొండ మీద ప్రార్థనలో ఆయన గడపడం అనేది మనం చూస్తాం. రాత్రులు కొండ మీద కదా ఉండడం అనేది కొంచెం ఇబ్బంది, కానీ మరి యేసుక్రీస్తు ప్రభువారు అది ప్రార్థించే కొండగా మరి ఆత్మీయ మనం గ్రహిస్తే ఈ రోజు మనకంటూ యేసు ప్రభుకంటూ ఒలీవల కొండ ఉంది ప్రార్థన చేయడానికి. ఓకే, ఈ రోజు మనం ఎక్కడికి వెళ్తా ఉన్నాం అంటే మనం దేవుడు కలుసుకునే చోటు ఇది. ఈ లోకంలో యేసు ప్రభు చెప్పారు, అఫ్ కోర్స్ మీరు ప్రార్థన చేయనప్పుడు మీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందు చూస్తున్న దేవునికి రహస్యంగా ప్రార్థన చేయమని చెప్పారు. అఫ్ కోర్స్ ఉపవాస ప్రార్థన. అయితే మరి మనకంటూ ప్రార్థన చేసుకోవడానికి వ్యక్తిగతమైన స్థలం ఉందా? యేసు ప్రభువారైతే ఆయన ప్రార్థన చేసుకోవడానికి
ప్రత్యేకంగా ఏం చేశాడంటే ఒక స్థలంకి వెళ్ళి ఆయన ప్రార్థన చేసుకునేవాడుగా, కొండకు వెళ్ళి ప్రార్థన చేసుకునేవాడుగా మనం చూస్తున్నాం కదా. మరి కెద్దును వాగు దాటి ఆ రాత్రులు ఎవరు అక్కడికి వెళ్ళరు, ఎవరు ఉండరు కదా. అందుకనే ఆయన ప్రశాంతంగా ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ఆ రాత్రంతా దేవునితో, తండ్రితో గడపడం. ఓకే, ఇంకా చెప్పాలంటే, గట్టిగా చెప్పాలంటే యోహాను సువార్త 5వ అధ్యాయంలో రాయబడినట్లుగా ఆయన ప్రార్థన చేస్తుండగా తండ్రి మరి ఆయన ఏం చేయాలో కదా చెప్పేవాడు. వినిపించలేదు బ్రదర్. బ్రదర్ వినపడలేదు. సారీ. ఓకే, యేసుక్రీస్తు వారు ఆ ఒలీవల కొండకు వెళ్ళి ఒక ప్రత్యేకంగా ప్రార్థన చేసే స్థలంగా ఆయన కనబడతాం చూస్తా ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ ప్రార్థన చేస్తుండగా తండ్రి చిత్తం తెలుసుకోవడం ఆ దినం కొరకై కదా, ఆయన సిద్ధపాట్లు ఆ దినం కొరకై యేసుక్రీస్తు ప్రభువారు మరి తండ్రి యొద్ద నుండి ఓకే ఆ దిన పరిచర్య ఎలా చేయాలి, ఏం చేయాలి కదా, ఏం వాక్యం చెప్పాలా, ఏ వస్తువు చేయాలా, ఏ దయ్యాలను వెలగొట్టాలా, ప్రతిదీ కూడా ఆ రాత్రి వేళ ఆ ప్రార్థనలో సిద్ధప అనేది బ్రదర్ వినిపించలే. ఓకే, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన వ్యక్తిగతంగా తండ్రితో గడిపి మరి దేవుని చిత్తాన్ని తెలుసుకున్నటువంటి కొండ. ఇంకొక మాటలో చెప్పాలంటే కపెర్నహూము ఆయనకి మామూలుగా పరిచర్య కేంద్రంగా ఉంటుంది, కానీ ఆయన ప్రార్థన చేసుకోవడానికి మటుకు ఒలీవల కొండ కేంద్రం. ఆయన పరిచర్యకి ఆత్మీయంగా చూస్తే ఎక్కడ దేవునితో గడిపేవాళ్ళు, ఎక్కడ ఆయన తండ్రి చిత్తం తెలుసుకునేవాళ్ళు, ఎక్కడ అంటే ఎక్కువ శాతం ఈ యొక్క ఒలీవల కొండగానే మనం అర్థం చేసుకుంటాం. ఫైనల్ గా అప్పగించబడే రాత్రి ఆ గెత్సెమనే ప్రాంతంలో ఆ తోటలో ఆ ఒలీవల కొండ కింద దిగునుండేటటువంటి ఆ తోటలో తండ్రి నా చిత్తం కాదు, నా చిత్తం కాదు, చిత్తమే మరి నీ ఈ చిత్తమే గిన్నె నా దగ్గర నుంచి తొలగించు, అయినా నా ఇష్టం కాదు, నీ చిత్తమే అని తనను తాను మరి అప్పగించుకున్నటువంటి కొండగా మనం చూస్తుంటాం. ఓకే, మనందరి జీవితాలు కూడా ప్రభు ఏం కోరుకుంటున్నారంటే మనకంటూ ఒక వ్యక్తిగతంగా దేవుని కలుసుకునే ఒక స్థలము. దేవుని చిత్తాన్ని ఒక స్థలం, మనము దేవునిలో కదా
ఆ మా దేవునితో సహవాసం చేసి ఆయన చిత్తాన్ని తెలుసుకొని మరి మన దే దైనందిక ఇప్పుడు యేసుప్రభు అంటే పరిచయం చేశాడు, మాదేముందలే మేము సామాన్యమైన విశ్వాసం లేకపోతే ఇట్లా కొంతమంది అనుకుంటా ఉంటారు. లేదు లేదు, ప్రతి ఒక్కరు కలిగి ఉండాల్సింది ఇటువంటి ప్రార్థన అనుభవం. మనము ఆ ఉదయకాలమున లేకపోతే రేపటి దిన పరిచర్య కొరకు ముందుగానే సిద్ధపడ్డాం కదా. ఏం మాట్లాడడంలో మరి ఎవరితో ఏం మాట్లాడాలా కదా, ఆ దేవుని గురించి, దేవుని ప్రేమ గురించి, లేక స్వార్థను ఎవరికి చెప్పాలా ఏంటి, మరి మనం అంతా కూడా ప్రార్థనలో సిద్ధపాటు అనేది కలిగి ఉండాలని ఒలివకొండ సూచిస్తా ఉంది. అంతేకాదు ఆ ఒలివకొండ యేసు ప్రభు ఆ గెస్సమనే తోటలో తను ఏ విధంగా అయితే అప్పగించుకున్నారు. గెస్సమనే అంటే వైన్ ప్రెస్ అని అర్థము, అంటే ద్రాక్షల గాను గాని యేసు ప్రభు వారు ఎంతగా నలిగిపోయినారు కదా. నలుగొట్టబడినట్లుగా ద్రాక్షలు ఆ యొక్క గానుగలు వేస్తే ఎట్లాగైతే మెత్తగా ఇది జ్యూస్ వస్తాయి, యేసుక్రీస్తు ప్రభు వారు కూడా హీ వాస్ క్రష్డ్ కదా, ఆయన నలుగొట్టబడినట్లుగా మరి ఆయన చెమట రక్తంలే ఆ యొక్క గెస్సమనే తోటలో నుంచి, ఆ ఒలీవల కొండలో నుంచి కదా కారినట్లుగా మనం చూస్తున్నాం. ఆ ప్రార్థన ఎంత పీక్ స్టేజ్ కదా. నిజంగా మామూలుగా మనం చేసే ప్రార్థన నుంచి ఎంతగా అంటే చెమట రక్తంగా మారే ప్రార్థన ఆ ఒలీవల కొండ మీదే ఆ యేసు ప్రభు వారు చేస్తూ వచ్చారు. అంటే మన జీవితం కూడా మన జీవితంలో ప్రార్థనలో దినదినము ఎదుగుతూ యేసు ప్రభు తాను ఎట్లాగా సమర్పించేసుకున్నాడు. మనం అంటే ఇంకా పరిపూర్ణంగా ఈ లోకము మీరు చూడండి, ప్రార్థన అనగానే మనకంతా కూడా లిస్ట్ అనేది వస్తుంది. ఫస్ట్ ప్రార్థన అనగానే మనం ఒక లిస్ట్ పెట్టుకోకుండా దేవుని సన్నిధికి రాం కదా. ఖచ్చితంగా మనకి కొన్ని పాయింట్స్ ఉంటాయి, ప్రేయర్ పాయింట్స్ ఉంటాయి, నీడ్స్ ఉంటాయి కదా. అది కావాలి, ఇది కావాలి, ఇది అది అని చెప్పి మనము కొన్ని అంశాలతోటి ఆయన సన్నిధికి. ప్రార్థనలో పీక్ స్టేజ్ ఏంటంటే మనకి అసలు ఏం లేకుండా మన జీవితాన్ని పరిపూర్ణంగా సమర్పించుకొని తండ్రిని ఈ చిత్తమే సిద్ధించడం గాక అని ఆయనకు సమర్పించుకోవడం ప్రార్థనలో ఆఖరి మెట్టు అనుకుందాం కదా. ఇక మనం ప్రార్థన ఏముండదు, అయ్యా నీ చిత్తమే, నీ చిత్తమే కదా, ఏదైనా సరే నీ చిత్తమే కదా. పరిపూర్ణంగా ప్రభు సమర్పించుకున్నట్లుగా ఆ యొక్క ఒలీవల కొండ పైన ఆ గెస్సమనే తోటలో తాను సమర్పించుకున్నట్లుగా మన జీవితాలు కూడా ప్రార్థనలో ఆయనకు సమర్పించుకోవడం, ప్రార్థనలో దేవునితో గడపడం, ప్రార్థనలో దేవుని చిత్తాన్ని మనం తెలుసుకోవడం, ఆ చిత్తానికి మనం పరిపూర్ణంగా లోబడడం అనేది ప్రార్థనలోనే జరుగుతుంది. ఓకే, తర్వాత మనం చూస్తే యేసుక్రీస్తు ప్రభువారు ఆఫ్ కోర్స్ ఆ కొండ మీద నుంచి ఆయన మరి రాకడ గుర్తులు కదా చెప్తూ వచ్చారు, ఈ యొక్క యుగ సమాప్తికి సూచనలు చెప్తూ వచ్చారు. ఓకే, అది శిష్యులకు మరి ప్రత్యేకంగా ఆ స్థలాన్ని తీసుకెళ్లి మరి వాళ్ళకి చెప్పినట్లు చూస్తాం. వాళ్ళు అడిగిందేమో ప్రశ్న ఎక్కడైందంటే దేవాలయం దగ్గర యెరూషలేములో వెళ్తా ఉండేటప్పుడు అడిగారు, కానీ యేసు ప్రభు అక్కడెక్కడ కూర్చొని సమాధానం చెప్పాల. ఒలీవల కొండకు తీసుకొని వచ్చి అక్కడ ఎదురుగా యెరూషలేం కొండను చూపిస్తూ అంటే యెరూషలేం దేవాలయం చూస్తూ కదా యేసు ప్రభు వారు వారికి ఏం చేశారంటే ఆ యొక్క రాకడ గుర్తులను యుగ సమాప్తి సూచనలు వాళ్ళకి చెప్పినట్లుగా బోధించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులను తయారు చేసి ఆఖరిగా ఈ యొక్క అఫ్ కోర్స్ చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభు వారు మరి ఆయన రెండో రాకడ కొరకే కదా ఎట్లా వస్తుంది ఏంటి, ఆ సూచనలు ఏంటి, ఇవన్నీ కూడా వారికి బోధించినట్లుగా మనం చూస్తాం. అయితే యేసు ప్రభు వారి విషయాలన్నీ కూడా అందరికీ చెప్పలా. యేసు ప్రభు తన పరిచయలు వాక్యం చెప్పేటప్పుడు రెండు, ఒకటి శిష్యులకు మాత్రమే బోధించేవాడు, రెండవది అందరికి కలిపి కదా ఆయన చెప్తూ వచ్చేవాళ్ళు. అయితే ఇక్కడ మనం చూస్తే మరి యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులకు కదా మరి ఓకే, మీకు ఒక మాట గుర్తు చేస్తాను. ఇక్కడ శిష్యులు ప్రార్థన చేసుకోమని చెప్పింది కూడా ఈ గెస్సమనే కొండ మీద కదా. మీరు మెలకుగా శోధనలు ప్రవేశించుకున్నట్టు ప్రార్థన చేయండి కదా, వాళ్ళని ఎంకరేజ్ చేసింది ఇక్కడే. తర్వాత
ప్రార్థన చేయడం మాత్రం కాదు, చేయమని చెప్పడం మాత్రం కాదు, వాళ్ళకి ప్రభు రాకడ గురించి బోధనలు చెప్పింది కూడా ఆ కొండ మీదే. అంటే మనం ప్రార్థించుకునే స్థలం మాత్రమే కాదు, మనం కొంతమందినన్న ఓకే ముఖ్యంగా ఈనాటి దినాల్లో మీరు చూడండి ఎట్లాగ తయారయ్యంటే, మన వెనక ఒక ఇద్దరు ముగ్గురు ఉండేటట్టు చూసుకుంటాం గాని వాళ్ళను పరిపూర్ణంగా ప్రభు యొద్ద నిలబెట్టడానికి వాళ్ళ ప్రార్థనలో, వాళ్ళ విశ్వాసం, వాళ్ళ జీవితాన్ని మనం ఆత్మీయంగా నడిపించే దాంట్లో ముందుకు రావట్లా కదా. వాళ్ళకి అది ఇవ్వచ్చు, ఇది ఇవ్వచ్చు, చేయొచ్చు, వెనక తిప్పుకోవచ్చు, కానీ ఇది ముఖ్యం కాదు. యేసు ప్రభు ఏం నేర్పిస్తున్నా అంటే వాళ్ళకు ప్రార్థన చేయమని హెచ్చరిస్తూ వచ్చాడు. అలాగే వాళ్ళ రాకడ కోసం గుర్తులు చెప్తూ, అంటే వాక్యం చెప్పి వాళ్ళను ముందు ఉన్నటువంటి భవిష్యత్తు కొరకై సిద్ధపరచుతున్నట్లుగా మనము ఆ యొక్క ఒలీవల కొండ మీద చూస్తాం. సో మనం కూడా ఏ అనుభవంలోకి రావాలంటే అనేక మందిని శిష్యులుగా తయారు చేసే అనుభవం. ఎందుకంటే యేసు ప్రభు చెప్పిన ఆజ్ఞ ఇది. సర్వసృష్టికి వేరే సువార్తను ప్రకటించాలి, బాప్తిస్ము ఇవ్వాలి. ఆ తర్వాత ఏం చేశాడంటే అనేక జనులను ఏం చేయాలి, శిష్యులుగా చేయండి. చేసి ఏం చేయాలా, మత్తయి సువార్తలో ఉంటది 28వ చేసి ఏం చేయాలంటే ఆయన మనకి ఏదైతే బోధించాడో వాటన్నిటినీ వాళ్ళకి నేర్పించాలి. వాళ్ళను ఏం చేయాలంటే ప్రభు ఎదుట సంపూర్ణంగా వాళ్ళను మనము సమర్పించేంతగా కదా. మరి ఇది ప్రార్థన నేర్పించకుండా కూడా మనం చూస్తాం. ఓకే, మనం ప్రభువులోకి నడిపించాము, ఎంతమందికి చెప్పి వాళ్ళ శిష్యులుగా చేసి ప్రభు రాకడ కొరకు సిద్ధపరుస్తున్నాం. ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకోవాలి. ఇది మటు ఖచ్చితంగా ఇప్పుడు పర్లలో వెళ్తే ఎక్కువ శాతం ఓకే. ఎందుకంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభువు వారు ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఇది. ఓకే, ఆయన ఇచ్చిన ఆజ్ఞ లాస్ట్ కదా. ఏదైనా ఉందంటే ఇదే స్వాత ప్రకటించి శిష్యులుగా చెప్పడం కదా. అది నెరవేర్చారు లేదా? ప్రభు రేపు అడిగే ఫస్ట్ ప్రశ్న ఇదే కావచ్చేమో. అయితే మరి మనం కూడా యేసు ప్రభులాగా అనేక మంది శిష్యులను కదా, యేసు ప్రభు 12 మందిని తయారు చేసి 12 మంది లోకానికి వెళ్ళి కదా ఎంత బ్లెస్సింగ్ గా ఉన్నారు. మరి మనం ఎంతమంది తయారు చేస్తాం? మన ద్వారా ఎంతమంది బయటకు వచ్చి బ్లెస్సింగ్ గా ఉంటున్నారు? ఒకసారి పరిశీలన చేసుకుంటాం. తర్వాత మరి యేసు ప్రభు వారు ఆ సిలువలో తన ప్రాణం పెట్టారు, రక్తం కార్చారు. ఓకే, మరణాన్ని జయించి పునరుద్ధరణ తిరిగి లేచారు. లేచిన తర్వాత 40 దినాలు తాను రుజుపరుచుకున్నాడు, అందరికి చూపించుకున్నాడు. మరి అందరికి కనపరుచుకున్నాడు సజీవునిగా. ఆయనే యేసు క్రీస్తు ప్రభు కదా, ఆయన మెస్సయ్య, ఆయన తిరిగి లేచాడు అని సజీవుగా పునరుద్ధరణ అయిన క్రీస్తు మీద నుంచి పరకానికి ఆరోహణమైన వెళ్ళినట్టు చూస్తాం. అంటే ఆత్మీయంగా మనం ఆలోచన చేస్తే ప్రార్థనలో రూపాంతరపు అనుభవం మీకు ఒక్కసారి ఇది చెవిగలవాడు విన్నుగాక, అర్థం చేసుకునుగాక. ఓకే, ఆత్మీయమైనటువంటి నేత్రాలు ఉన్న వాళ్ళు వినండి. మనం ఆత్మీయంగా ఎంత ఎక్కువ ప్రార్థనలో ఉండి ఎంతగా దేవునితో గడుపుతూ ఉంటామో మనలో రూపాంతరం అనేది చెందుతూ ఉంటాము. యేసు ప్రభు ఎలాగైతే రూపాంతరం పొందారో ఆ తర్వాత ఆ రూపాంతరపు అనుభవంలో అంటే ఆ శరీరము నుంచి ఒకే మహిమ లోనికి మనం ఎప్పుడైతే వస్తామో, ఈ లోకము ఈ శరీరం అన్ని జయించుకొని ఆ మహిమలోనికి వచ్చి కదా యేసుక్రీస్తు స్వారూప్యంలోనికి వస్తామో, ఆ ప్రభు వచ్చినప్పుడు ఆ మహిమతో కదా మనం ఎత్తబడతాం కదా. మరి ఎత్తబడే అనుభవం కలిగి ఉంటాం కదా. ఇప్పుడు ఈ ప్రార్థన మనల్ని ఏం చేస్తుందంటే
పరలోకానికి మనం సిద్ధపాటు చేసి తీసుకెళ్తది. అంతేకాదు మరి ఇంకా ఈవెన్ యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మరల తిరిగి కదా, మనం 7 సంవత్సరాలు ప్రభుత్వం ఉంటాము. ఆ తర్వాత తిరిగి ఆయనతో పాటు ఆయన ఒలీవల కొండ మీదకి వచ్చినప్పుడు అఫ్ కోర్స్ మనం కూడా ఆయనతో పాటే ఈ భూమి మీదకి ఆ ఒలీవల కొండ ప్రాంతానికి అక్కడికి యెరూషలేంకి మనము వస్తాము. ఆయన అక్కడి నుంచి దాదాపు 1000 సంవత్సరాలు పరిపాలన చేయబోతున్నారు ప్రపంచానికి. రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభుగా మనం కూడా రాజులుగా ఆయనతో పాటు ఈ భూమి మీద పరిపాలన చేయబోతా ఉన్నాం. ఎంత గొప్ప ధన్యత! యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మనకు నేర్పించే ఆ పాఠం ఒక్కటి నేర్చుకుందాం కదా. ఏంటంటే ప్రార్థన జీవితం. ఓకే, మరి శిష్యులను సిద్ధపాటు చేయడం, మనం ప్రభుకి సమర్పించుకోవడం, ప్రభు రాకడికి సిద్ధపడడం, ఇవన్నీ కూడా ఈ దినాల్లో చూస్తే అసలు ఏ మీటింగ్ లో అయినా మనోళ్ళు కనబడతారు కానీ వ్యక్తిగతంగా ప్రార్థన ఎవరైనండి, నేను సరే మీరు అంటే చేసే వాళ్ళు ఉంటారు అని నమ్ముతున్నాను. ఒకవేళ లేకపోతే ఇది ఒక ఛాలెంజ్ గా తీసుకున్నాం. రోజు కనీసం దశంభాగం సమయంలో ఎంత అండి? 2.5 గంట కదా. 2.5 గంట నేను కాన్ఫరెన్స్ కాల్లో 1 గంట సేపు ఉన్నాను. 5 గంటల నుంచి 6 గంటల దాకా. దాని ముందు ప్రార్థన 4 నుంచి 5 గంటల దాకా చేశాను. ఆ తర్వాత మరలా సాయంత్రం చర్చికి వెళ్ళి ఇంకొక గంటన్నర లేకపోతే 2 గంటలు కూర్చున్నాను అని చెప్పి లెక్కలు చెప్పొద్దు. ఓకే, వ్యక్తిగతంగా దేవునితో గడిపే సమయం ఎంత ఉంది? కనీసం 2.5 గంటలు ఉందా మన జీవితంలో? ఉందా వ్యక్తిగతంగా? అంటే రోజంతా 24 గంటలు దేవుడిస్తే కనీసం ఒక 2.5 గంట మనము వ్యక్తిగతంగా ప్రభుతో కలుసుకోలేకపోతే ఈ యొక్క ట్రాన్స్ఫర్మేషన్ నుంచి ట్రాన్స్ఫిగరేషన్కి ఎప్పుడు వెళ్తాము? రూపాంతరము చెందే అనుభవంలోనికి, దేవుని చిత్తానికి పరిపూర్ణంగా అప్పగించుకొని దేవుని చిత్తము నెరవేర్చడానికి మనం సమర్పించుకునే ఆ యొక్క ప్రెషస్ టైం ఏంటంటే ప్రేయర్ అండి. సో ఈ దినాల్లో చెప్పేవాళ్ళు ఎక్కువైపోయినారు, బోధలు ఎక్కువైనాయి కానీ ప్రార్థన తక్కువైపోయింది. చెప్పేవాళ్ళు ఎక్కువైనారు కానీ చేతలు చూపించే వాళ్ళు తక్కువైనారు. కాబట్టి ప్రభువు చాలా సమీపంగా ఉన్నాడు. ఏ కొండ మీద నుంచి అయితే ఆయన వెళ్తూ ఉన్నప్పుడు ఒక 2 మనుషులుగా దేవదూతలు వచ్చి ఏ రీతిగా అయితే యేసు ప్రభు పరలోకానికి వెళ్ళడం మీరు చూశారో ఆ రీతిగానే ఆయన మరలా తిరిగి వస్తాడు అని చెప్పి వాళ్ళకి ఒక నిరీక్షణ ఇచ్చారు కదా. మనకు కూడా ప్రభు ఆయన మరలా తిరిగి రాబోతా ఉన్నాడు, మనల్ని తీసుకెళ్ళాలి అంటే ఆయన దగ్గరికి మనం కూడా ఏ అనుభవం కావాలంటే ప్రభు వలే కదా, ఆ యొక్క ఆ ట్రాన్స్ఫిగరేషన్ కదా. మనం రేపు ఏమవుతాం? ఆయన వచ్చినప్పుడు మా యొక్క శరీరం మార్పు నుండి దేహాలుగా మార్చబడతామని ఊరకనే చెప్పేసుకుంటాం. మన నమ్మిక కూడా అదే, మంచిదే. కానీ ఎప్పుడు జరుగుతుంది? అలా జరుగుతుంది యేసు ప్రభు జీవితంలో ఒకసారి ఆలోచన చేయండి. ఎప్పుడు జరిగింది? ఆయన శరీరంలో నుంచి మహిమలోనికి ఎట్లాగొచ్చినాడు అంటే ఒక్క ప్రార్థన అండి. ఆ తాబోరు కొండ మీదకి ఎక్కి ఆయన ప్రార్థన చేస్తుండగా ఆయన ముఖం మారిపోయింది, ఆయన వస్త్రాలు కదా మరి తెల్లగా అయిపోయినాయి. మరి అక్కడ మహిమలు మోషే ఏలియాలు వచ్చారు, ఆయన యొక్క సిలువ మరణం గురించి మాట్లాడుతూ వచ్చారు. ఓకే, ఇవన్నీ కూడా ఎక్కడంటే ప్రార్థన. సో మరి మన జీవితాల్లో ఇప్పటికైనా అటువంటి ప్రార్థన జీవితం కలిగి ఉందాం. కొంతమంది శిష్యులుగా, మనకు శిష్యులుగా ప్రభుకి శిష్యులుగా తయారు చేద్దాం, వాళ్ళని సిద్ధపరుద్దాం. ఓకే, మనం సిద్ధపరచుకుంటూ రూపాంతరపు అనుభవంలోకి వచ్చి మనము ఆ ప్రభు రాకడలో ఎత్తబడేంతగా మనం సిద్ధం చేసుకుందాం. అలాగే మరి ఆ ప్రభుతో నిజంగా మంచి సహవాసం 7 సంవత్సరాలు సంపూర్ణంగా ఆయనతో సహవాసం చేసి కదా మరలా ఇదే భూమి మీదకి వచ్చి ఆయనతో పాటు మనం ఈ యొక్క రాజ్యాన్ని, ఈ యొక్క భూమి మీద ఉన్నటువంటి ప్రజలను పాలిద్దాం. అటువంటి గొప్ప కృప ప్రభు మనకు అనుగ్రహించడం గాక. థ్యాంక్ యూ ఆల్. అందరికి వందనాలండి. వందనాలు. ఒలీవల కొండ మన ప్రభు అనుభవాలు, మన ఆత్మీయ జీవితం దానికి ముడిపడి ఎలాగ మనం నడుచుకోవాలా చక్కటి వర్తమానం అందించిన దైవజనులు మరి
కృపానందం అన్న గారికి మన కాన్ఫరెన్స్ తరఫున వందనాలు బ్రదర్, వందనాలు. వందనాలు. అలాగనే ప్రార్థన చేసుకుందాం. మన మధ్యన ముంబై నుంచి కొల్లూరి దేవదానం అని ఉన్నారు. దేవదానం అన్న గారు ముగింపు ప్రార్థన చేస్తారు. వందనాలన్నా వందనాలు. ప్రార్థన చేస్తున్నాం. ప్రేమామయుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన మా దేవ, మమ్మల్ని బాగా ప్రేమించి మా కొరకై అమూల్యమైన ప్రశస్తమైన మీ యొక్క రక్తాన్ని ధారపోసి మా ప్రతి పాపమును కడిగి మమ్మల్ని విమోచించి మీ ప్రియబిడ్డలుగా చేసుకున్న దేవ, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పాపాత్మలైన మమ్మను పరిశుద్ధులుగా మార్చి మీ పాసనలు ఈ రీతిగా గడపటానికి, మీ కృపతో మమ్మల్ని నింపటానికి 4132వ దినమున మీ సన్నిధిలో ప్రవేశింపచేశారు. మీకు స్తోత్రాలు. ఇన్ని దినాలుగా భారంతో ప్రభా తండ్రి, వేయమతో, ప్రయాసతో, ప్రభా బాధ్యతతో ఈ కార్యమును ఆరంభించి కొనసాగిస్తున్న బర్నబాసాన్ని గారిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఇంకను వారికి ఇంకా బలము, శక్తి దయచేసి వారిని, వారి కుటుంబాన్ని, వారి పరిచర్యను దీవించి మేము కొంతమంది ప్రార్థన చేస్తున్నాను. ఆయన ఈ దినమున ఈ కోరికను నడిపించిన ఆదినారాయణ బట్టి వందనాలు. వారిని, వారి కుటుంబాన్ని దీవించండి. అలాగే చక్కని మీ మాటలు వివరించిన కృపానందం గారిని బట్టి వందనాలు. వారు మరి ప్రభా తండ్రి ఇంటీరియర్ ప్లేసెస్ లో ప్రభా తండ్రి ఆయన మరి పనిచేస్తుండగా వారిని, వారి కుటుంబాన్ని పరిచయం జీవించమని ప్రార్థన చేస్తున్నాం. మరి విశేషంగా ఈ దినమున కావలసిన సందేశాన్ని మా అందరికీ మీరు వినిపించిన విధానాన్ని బట్టి వందనాలు. దేవునితో గడుపుటాకు యేసు ప్రభు ఒలీవ కొండపైకి వెళ్ళినట్టు మేము కూడా మా జీవితాల్లో ఒక ప్రత్యేకమైన స్థానము కలిగి ప్రభా మీ సన్నిధిలో గడుపుటకు మమ్మల్ని హెచ్చరించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను ఆయన. అంతేకాకుండా యేసు ప్రభువుకు ఒలీవ కొండకు గల ఆ సంబంధం ఎలాంటిదో మాకు తెలియజేసి దాన్ని మా ఆత్మీయ జీవితంలో మాకు ఎలాగూ అన్వయించుకోవాలో ఆ సంగతులు కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి వందనాలు. మరి మాకిచ్చిన సమయంలో నిజమేనైనా మేము దొంగిలించకుండా మా సొంత పనుల కోసం మరి ప్రభు వ్యయపరచకుండా మీ సన్నిధిలో గడపడానికి కూడా కృపతో మరి ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన నేర్పించే కొండగా ప్రభా తండ్రి ఒలీవ కొండ ఉన్నట్టు గుర్తు చేశారు. అలాగే మా జీవితాల్లో మేము ప్రార్థన రూపం కలిగిన వారముగా ఉండి ప్రార్థనలో ఎంతగా ఉంటామో అంతగా రూపాంతరం కలిగి దేవుని స్వారూప్యంలోనికి తీసుకెళ్ళబడతా ఉన్న సంగతి, అది ఆయన రాకడ కొరకు మంచి సిద్ధపాటు కలిగించేదిగా ఉంటుందని కూడా తెలియజేసిన విధానాన్ని బట్టి ఆయన మీరు చేసిన మేలుకై, మీరు చేసిన ఉపకారములకై వందనాలు చెల్లిస్తాను. ఈ ఉదయకాలం మరి విశేషంగా మాతో మాట్లాడిన సంగతులను బట్టి కూడా స్తుతిస్తూ చేరి వచ్చిన ప్రతి కుటుంబాన్ని, ప్రతి దాసుని, పరిచారకుని, పెద్దలను, పరిశుద్ధులను, ప్రభు తండ్రి దైవజనులను మీ చేతులకు అప్పగించుకుని సహాయం చేయమని ఈ దినములో మరి ముందుకెళ్ళుచుండగా ఈ దినమంతా మీ కృపా కటాక్షములు మా మీద ఉంచి మీరు మాకు గైడ్గా ఉండి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని మీరు చేసిన ఉపకారములు బట్టి మరొకసారి వందనాలు తెలుస్తూ మా ప్రభువును మా రక్షకునైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున స్తోత్రం చెల్లించి వేడుకొని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. వందనాలు. ప్రార్థించండి. దేవదానమన్నకు ప్రభునామన వందనాలు తెలియజేస్తున్నాం. వందనాలు. వందనాలు. మరి ఈ యొక్క ఈ దినం 4132వ దినాన్ని నడిపించడం నాకు ఇచ్చిన బర్నబాస్ బ్రదర్‌కు వందనాలు. ఈ కార్యక్రమం నడిపించడంలో సహకరించిన ప్రియులందరికీ, వాక్యం అందించిన దైవజనులకు పాల్గొన్న మీ అందరూ కూడా పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. సమయాన్ని బర్నబాస్ గారు అప్పచెప్తున్నా. ప్రకటనలు ఏమైనా ఉంటే ప్రకటించి ముగిస్తారు.